రాహుల్ గాంధీ వ్యతిరేకించిన సిబిఐ ఎందుకు ఇప్పుడంటే రేవంత్ రెడ్డి వాళ్ళకి అనుగుణంగా ఉండాలి కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎందుకు ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నట్టు? అదే ఇప్పుడు వాళ్ళ మంత్రులు కూడా విస్తుపోయేది, ఆశ్చర్యపోయేది, మన ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రినా అనే దాంట్లో వాళ్ళకు కూడా అనుమానాలు వస్తున్నాయి. వాళ్ళకు కూడా చాలా విస్మయం కలిగించిన పరిస్థితి. అంటే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేంద్ర ప్రభుత్వంలో ఖర్గే గారు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, మోడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఈ దర్యాప్తు సంస్థలను మేనేజ్మెంట్ చేస్తూ కక్ష తీర్చుకుంటూ పార్టీని పెంచుకుంటూ ఇతర పార్టీలను నాశనం చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి వీటిని నిషేధించాలి అనే ప్రచారాన్ని విస్తృతంగా ఇప్పటికి కూడా చేస్తున్న పరిస్థితి వాళ్ళ అధిష్టానం నాయకులు. అధిష్టానం ఆదేశాలు లేనిదే, అనుమతి లేనిదే సిబిఐకి ఇచ్చిండా అని అనుకుంటే నిజంగా ఈ సిబిఐ చేతిలో పెట్టే వరకు చాలామంది కాంగ్రెస్లో సీనియర్స్ అంటున్న పరిస్థితి ఏంటంటే ఎవరికి తెలియదని, రాహుల్ గాంధీ నోటీసులో కూడా లేదని, దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారో తెలియదు. ఇప్పుడు సెక్షన్ 6 కింద నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి ఇస్తే ఇవ్వచ్చు, దానికే జీవోను రద్దు చేసిండు. కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 5 కింద నోటిఫికేషన్ ఇచ్చి దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉంటాయా అని కొందరికి అనుమానాలు ఉన్నాయి. రావడానికి ఎందుకు రారు? కాగలకారంగా అందరిలో తీర్చినప్పుడు, నేను నీ ఇంట్లోకి వస్తా అనుకున్నప్పుడు గేటే నీ శత్రువు నీ ఇంట్లో ఉండి ఓపెన్ చేసినప్పుడు బయట పోయేటువంటి వ్యక్తి అమాంతంగా వచ్చి దారిన పోయేటోడు ఇంట్లోకి రాకపోతే ఏం చేస్తాడు? అలాంటి సిచ్యువేషను ఈ ముఖ్యమంత్రి బీజేపీకి కల్పించినటువంటి పరిస్థితి. ఒక పక్క రాష్ట్ర హైకోర్టు మొన్నటి హియరింగ్లో కాళేశ్వరం రిపోర్టు పైన సుదీర్ఘమైనటువంటి చర్చ అసెంబ్లీలో జరిగింది. జరిగిన తర్వాత మీరు చర్యలేవో అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకుండా సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థకు మరి ఏ అధికారంతో ఎవరి అనుమతితో మీరు ఇచ్చిండ్రు అని అడిగితే అక్కడ పచ్చి అబద్ధం చెప్పి కోర్టును తప్పుదారి పట్టించిన పరిస్థితి అడ్వకేట్ జనరల్ ద్వారా చెప్పించారు. ఏం చెప్పించారు? పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు పైన మేము కాదు సిబిఐకి ఇచ్చింది, ఇచ్చిన లేకేమో అదే ఉంది, మనం మీడియాలో చూసాం, ప్రింట్ కూడా చూసాం. కానీ కోర్టుకు చెప్పింది ఏంటంటే ఇంటెలిజెన్స్ ఈ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి లెటర్ మా దగ్గర ఉంది, ఇది కాదు, దీనికి సంబంధం లేకుండా ఆ లెటర్ మీద విచారణ చేయమని ఇచ్చినామని కోర్టుకు తప్పు వక్రీకరించి చెప్పిన పరిస్థితి. ఒక పక్కన కోర్టు, ఒక పక్కన సిబిఐ. హౌజ్ లోపల హరీష్ రావు గారు సమాధానం చెప్తుంటే 10 మంది మంత్రులు లేచి 33 సార్లు అడుగడుగున అడ్డుపడి అడ్డమైనటువంటి వక్రీకరణలు చేసి సమాధానం చెప్పనీయకుండా, వివరిస్తే చెప్పితే ప్రజలకు అన్ని విషయాలు తెలిస్తే కుల్లంకుల్లా అర్థమవుతుందని ఆపే ప్రయత్నం చేస్తూ చివరిగా వైఫల్యం చెందిన పరిస్థితిలో ఈ కాళేశ్వరం రిపోర్టు పైన సమగ్ర చర్చ జరిగింది కదా, మనం ఏం చెయ్యాలో జుట్టు బీక్కుని అర్థం కాని సిచ్యువేషన్లో అమాంతంగా సిబిఐ ప్రకటన చేసిన సిచ్యువేషన్. తెల్లారి ఏం జరిగింది? తెల్లారి కవితమ్మ గారి ఎపిసోడ్ వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో ఎందుకు అంత ఉన్నపలంగా హడావిడిగా కవితమ్మ గారు ఎందుకు ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది అని అంటే దీని కనెక్షన్లో ఎక్కడో ఒక దగ్గర ఏదో మాయ జరిగింది, ఏదో ఎవరినో అడ్డం పెట్టి ఆట ఆడుతున్నారనేటువంటి అనుమానాలు అందరిలో బలపడ్డాయి. మొన్న నేను ఊరికి పోయినా, నేను ఒక ఊరికి పోతే ఈ యూరియా గోస అని రైతులందరూ మాట్లాడుతూ లబలబ మొత్తుకుంటూ ఉన్న పలంగా నాశనం చేసుకున్నాం, మేము ఆగమైపోయినాం అని అనుకుంటూ వాళ్ళు అన్నప్పుడు ఈ కవితమ్మ ముచ్చట మనం అనుకుంటే ఎవరు తెలియదని ఊళ్ళో జనాలకు కూడా తెలిసి వాళ్ళు కూడా ముచ్చట పెట్టుకుంటారు. ఏమనుకుంటారు తెలుసా అమ్మ? ఎవరింట్లో లేదా సగదనం, మీ ఇంట్లో నీ బిడ్డకు, నీ అల్లునికి, నీ కొడుకోవడం లేదా అనే పంచాయతీ, నా ఇంట్లో లేదా అనే 10 ఇంట్లో ఉంటుంది, 10 ఇంట్లో ఉన్నట్టు ఆయన ఇంట్లో కూడా ఉన్నది. ఉంటే ఏంటట ఇప్పుడు దాంతో కూడుకొచ్చేదా గుడ్డకొచ్చేదా మనకు ఉపయోగపడేదా? మనకు రావాలి నీళ్ళు, మనకు రావాలి యూరియా, మనకు రావాలి రైతు బంధు, మనకు రావాలి రైతు భరోసా, మనకు గియ్యి కావాలి కానీ అది మనకెందుకు అవసరం అని అంటే ఓ పెద్ద మనిషి ఇంకొక ఆయన లేచి కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ పులి టైగర్, పులి బిడ్డ కేసీఆర్ పులే, మరి పులి బిడ్డ ఎట్లుంటుంది? గిట్లా ఉంటుందా? గిట్లా మాట్లాడుతుందా? కాదు ఏమో చేసిర్రు, చేతబడి చేసిర్రు, ఎక్కడనో నోరు ముప్పించారు, ఏదో మాయ చేసిర్రు, ఆమె ఏమి సంబంధం లేని మాటలు మాట్లాడుతుంది, గమ్మత్తుగా మాట్లాడుతుంది ఆమె. ఊరి పోయి బావ మీద బండలు ఎత్తుంది, అన్న మంచోడు అంటుంది, తండ్రి మంచోడు అంటుంది, బావ మీద బండలు వేస్తుంది, ఎక్కడనో దగ్గర నిజంగానే ఆడ అవినీతి జరిగిందేమో అని అన్నట్టు వాళ్ళ అవతలోడు మాట్లాడుతున్న మాటకు బలం ఇచ్చే విధంగా ఈమె కూడా మాట్లాడుతుందంటే కవితమ్మ సచ్చిన ప్రాణం పోయింది, అట్లా మాట్లాడదు. ఇట్లా మాట్లాడుతుంది అంటే ఆమెకు ఏదో చేతబడి చేసిర్రు, అందుకే అట్లా మాట్లాడుతుంది, నోరు లేకుండా చేసిర్రు ఆమె. కానీ పల్లెటూరులో అనుకుంటున్న పరిస్థితి ఎవ్వరు నమ్ముతలేరు. వీళ్ళు అనుకుంటున్నారు మొత్తం చిచ్చు పెట్టినామని. రేవంత్ రెడ్డి చిచ్చు పెడతాడు, కాంగ్రెస్లో చిచ్చు పెట్టిండు, రైతుల్లో పెట్టిండు, నిరుద్యోగుల్లో పెట్టిండు, అంతటా చిచ్చు పెట్టిండు, అగ్గి తలిగించిండు, మంట మండుతూ ఉంది.
ఆ మంటను ఆరిపోయేటువంటి పరిస్థితుల్లోకి ఇబ్బంది పడతాం. కవిత వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం ఉందంటారు? ఏముంటుందండి, ఏముంటుంది? నేను చెప్పిన ఇప్పుడు మీ సోషల్ మీడియాలకు యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలా చోట్ల చెప్పిన నేను బయట సొసైటీని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కవితమ్మ గారి విషయంలో మీరు కామెంట్ చేయండి అనగానే మా సోదరులు కూడా కొంతమంది బయట చూసి వచ్చినట్టే వినొచ్చినట్టే దగ్గరుండి అని తెలిసినట్టే ఊహించుకొని అంచనా వేసుకొని అంచనాకు దొరకని ఆధారం లేని మాటలు మాట్లాడుతున్నారు. అవసరం లేదు అట్లా. తండ్రికి బిడ్డ కాకుండా పోదు కదా, బిడ్డకు తండ్రి కాకుండా పోడు కదా, అన్నకు చెల్లె కాకుండా పోదు కదా, చెల్లెకు అన్న కాకుండా పోడు కదా, బాబా మరదళ్ళు ఒకటే కదా, ఆ కుటుంబ సభ్యులే కదా. ఎక్కడైనా ఒక దగ్గర కలుసుకునే అవకాశం ఉంటుంది, మాట్లాడతారు కదా, ఇది శాశ్వతంగా ఉండదు కదా. తలకాయ నోళ్ళకి అర్థమవుతుంది. ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పిందామే, మా రక్త సంబంధం మా కుటుంబ బంధం ఎవరో రెచ్చగొడితే ఎవరో విడదీస్తే విడిపోయే బంధాలు కావు మాయి అని చెప్పింది ఆమె. అదే ప్రెస్ మీట్లో ఏం చెప్పింది, పార్టీ పెద్దలు పార్టీ అధ్యక్షులు మా తండ్రి మా నాన్నగారు కేసీఆర్ గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా అన్నగారు నా సస్పెన్షన్ పైన పునరాలోచన చేయాలి అన్నది. అంటే తిరిగి ఆలోచన చేయండి, మీరు మళ్ళీ మాఫ్ చేస్తే బారాకుని మాఫ్ నేను ఓకే అన్న ఆలోచన మైండ్లో ఉండబట్టే కదా అన్నది. మరి ఎప్పుడు పునరాలోచన వాళ్ళు చేస్తారో, ఎప్పుడు ఏమో మనసు మార్చుకుంటుందో, ఎప్పుడో అయిపోయేదానికి మనం ఇప్పటి నుంచి పెట్టుకొని ఏదో జరిగినట్టు బద్దలైనట్టు భూకంపం వచ్చినట్టు కవితమ్మ వలన పార్టీ లేకుండా పోయినట్టు కాంగ్రెస్ వాళ్ళకి ఏదో అస్త్రం దొరికినట్టు బీజేపీలోకి ఏదో గేట్ ఓపెన్ అయినట్లు వీరంతా ఇదిగా సంకల్పం గుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏ జరగదు. బీఆర్ఎస్ పటిష్టంగా ఉంది, బీజేపీ అంచనా తప్పు. బీఆర్ఎస్ పటిష్టంగా ఉంది, కాంగ్రెస్ అంచనా తప్పు. క్యాడరు కార్యకర్తలు నాయకులతో బ్రహ్మాండంగా 33 జిల్లాల్లో బీఆర్ఎస్ సాధించబోయే ఫలితాలు కూడా చెప్తా ఉన్నాం. అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నట్లయితే మీరు ఎన్నికలు జరిపితే మీకు ఎన్నికలు జరిపితే నేను అందుకే ఏమన్నా దమ్ము ధైర్యం అన్న నేను రిపోర్ట్ ఏమో సర్వే తుడిచిపెట్టుకోపోతుంది కాంగ్రెస్ అని ఉన్నది, బీజేపీ ఘోరంగా దెబ్బతింటది అని ఉన్నది. బీహార్లో ఈ బీసీ రిజర్వేషన్స్ వర్కౌట్ అయిందంటే ఇది కంప్లీట్ లెట్ బి కంప్లీట్. బీజేపీ పునాది వేయలేదు, ముందుకు పోలేదు. ఇక్కడ ఇది ఈ కాంగ్రెస్ తుడిచిపెట్టుకోపోతుంది. సర్వే రిజల్ట్స్ ఏ సర్వే చూసినా కూడా రిజల్ట్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ ఫేవర్లోనే ఉన్నాయి. దీన్ని గందరగోళం చేయాలి, ప్రజల్లో అంశం మార్చాలి, డైవర్షన్ చేయాలి అని అంటే ఈ డైవర్షన్లో సిద్ధహస్తుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు బహుశా ఆయన అంటున్నాడు నాకేం సంబంధం ఆ ఇంటి గొడవతోనని. సంబంధం లేకపోతే సంతోషం, కానీ చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయ్యేది నువ్వే కాబట్టి ఏం ప్రజలకు ఒరిగేది ఏం లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ అంశానికి ఎక్కువ స్కోప్ ఇవ్వకుండా, కుటుంబ విషయంలో తలదూర్చకుండా, ప్రమేయం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళు కూడా తక్కువ మాట్లాడి రిజర్వ్గా మాట్లాడితే నేను చిరువలు పలువ చిత్రీకరించాల్సిన అవసరం లేదనే మాట నా అభిప్రాయంగా చెప్తా ఉన్నాను.